ఇవాళ వేటలపాలెం గ్రామంలో సామలకోట మండలంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో, ఏదైతే బాణాసంచా తయారు చేసే కేంద్రంలో ఇటువంటి దుర్ఘటన జరగటం కన్నీ విని ఎరుగని రీతిలో అత్యంత హృదయ విదారకమైన దృశ్యం ఇది. మొత్తం ఫ్యాక్టరీ మొత్తం కూడా తునాతునకలైపోయింది. ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో అందరూ కూడా మరణించారనేది, సుమారు 20 మంది మరణించడం, 7 క్షతగాత్రులు అయ్యారు. ఫ్యాక్టరీ ఓనర్ కూడా గాయాలయ్యాయి. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా మరణించారు. ఆ విధంగా మోతాదుకు మించి ఏదైతే అనేక రకాల పదార్థాలు ఉన్నాయో వాటిని తీసుకురావటం, పేలుడు పదార్థాలు 1 కేజీ 2 కేజీలు మించి నిల్వ ఉంచడానికి అవకాశం లేదు. ఆ విధంగా అక్రమంగా తీసుకొచ్చాడా, లేకపోతే వాళ్ళకి పర్మిషన్ ఉందా, ఆ పర్మిషన్ ఏ విధంగా ఉంది, అందరూ వాళ్ళకి ఏ ఆర్డర్ వచ్చింది, దీపావళి ఎప్పుడో ఉంది, ఇప్పుడున్న ఆర్డర్ ఏమిటి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలియాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు పనిచేసే రెగ్యులర్ కార్మికులా, లేకపోతే కాంట్రాక్టా, లేదా పని మీద తీసుకొచ్చిన డైలీ వేజ్ ఎంప్లాయీసా, సో అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ 20 నిండు ప్రాణాలు పోవటం ఏదైతుందో నిజంగానే చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాలన్నిటికీ కూడా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరినీ తప్పనిసరిగా ఆదుకుంటాం. ఇప్పటికే ప్రధానమంత్రి గారు దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఇప్పటికీ అధికారులు రావడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా కొంతసేపట్లో ఇక్కడికి వస్తారు. అలాగే మిగతా అధికారులు అందరూ కూడా, జనసేన సంబంధించిన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ఏ ప్రాంతంలో ఎక్కడ జరుగుతున్నా వాటిపైన తప్పనిసరిగా నిఘా పెంచడం, ఏ నిలువైతే ఉండాలో దానికైనా ఎక్కువ మోతాదు ఉంటే వాళ్ళని తప్పనిసరిగా శిక్షించడం, అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఆ విధంగా ఉన్నాయనిపిస్తుంది. నిజంగా వాటికి టర్మ్ కంప్లీట్ అయిందా లేదా, వాటికి సంబంధించిన ఎక్స్ప్లోజివ్ లైసెన్స్లు ఏమున్నాయి, వాటన్నిటిని కూడా తప్పనిసరిగా విచారణ జరగాలి. కేవలం ఇదని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అధికార అనధికారిగా ఏవైతే బాణాసంచా తయారు చేసే కేంద్రాలపైన తప్పనిసరిగా పెద్ద ఎత్తున వాటిపైన మనం నిఘా పెట్టి వాటిపైన విచారణ చేయాలి. వాటికి లైసెన్స్ సంబంధించిన అంశాలను కూడా పరిశీలించాలి. ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. తప్పనిసరిగా కూటమి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా మేము ఆదుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.